నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం దాని మీద కూడా. ఇంకా అనొచ్చు ఆ డైరీ ఈ వీరు వారు అనొచ్చు. ఇక్కడ పార్టీలకి ఇక్కడ వ్యక్తులకి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ పార్టీలకి వ్యక్తులకి సంబంధం లేదు. ఇది ప్రజా సమస్య, ఇది పాడి రైతుల సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఉండాలి తప్ప సమస్యకు వచ్చి రాజకీయ కోణంలోనూ లేకపోతే రాజకీయ కోణం ఆలోచనతోనూ రాజకీయంలో ఉన్న వ్యక్తులతోనూ ఆలోచనతో ఆవశ్యకత లేదని చెప్పిన అవసరాన్ని కూడా మన నిర్దిష్టంగా మరి ఈ ప్రాంత తాలూకా రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఈ విధంగా మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాం. అంతేకాదు మనం చూసాం ఇప్పటికే 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడే మనం పెట్టుకుని అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరాం. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టకరంగా తీసుకుని ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిందో ఇప్పటికే 4-5 జీవోల్ని ఒకదానికోటి మార్చుకుని వచ్చి ఫైనల్గా మన ముఖ్యమంత్రి గారి నోటుతో కొన్ని మాటలు వచ్చాయి. ఎవరైనా సరే ఏ రీతిలోనైనా సరే మీరు కానీ ఇసుకను తీసుకుంటే అక్కడ ఉచితంగా ఇస్తారు, కానీ అక్కడ ఉన్న హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం చెల్లించాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారు. ఓకే, దాంట్లో ఏమీ ఎవరికి అభిప్రాయం లేదు. కానీ గత ప్రభుత్వంలో దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది, దీంట్లో పెద్ద అవకతవకలు జరిగాయి, పెద్ద దోపిడీ జరిగిందనే మాట కూడా దాంట్లో ఉదగించడం జరిగింది. దాని మీద మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి జిల్లా ప్రధానికానికి మీ ద్వారా ఒక మాట చెప్పాం. ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టన్నుకి 375 రూపాయలు. 370 రూపాయలు వచ్చి గవర్నమెంట్కి వచ్చి సెంట్రల్ ఫీజు, 5 రూపాయలు వచ్చి జిఎస్టీ, అది కాకుండా 100 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జీ. 475 రూపాయలు ఇస్తే రీచుల్లోని వచ్చి అది తీసుకోవచ్చు, కట్టి ఒక టన్నుకు 470 రూపాయలు కట్టి తీసుకోవచ్చు. 10 టన్నుల లారీ అయితే 4,750 రూపాయలు కట్టి అక్కడ ఆ ఇసుక వచ్చి విశాఖపట్నంకో లేకపోతే ఈ ప్రాంతానికో తీసుకుని అటు కాకినాడ అటు తూర్పుగోదావరి నుంచి కానీ లేదు శ్రీకాకుళం నుంచి కానీ ఇసుకను తెచ్చుకోవచ్చని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే మరి గత 4 సంవత్సరాలుగా మరి గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఆ నేపథ్యంలో విశాఖపట్నంలో ఒక 10 టన్నుల లారీ వస్తే 13,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు. విశాఖపట్నంలో గాజువాకలో అయితే 13,000 రూపాయలు, విశాఖపట్నంలో అయితే 14,000 రూపాయలు. ఆ లారీని ఇసుకను వచ్చి సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి ఆ రోజు ఉండేది. మరి ఈరోజు ఉచితమన్నప్పుడు ఆ 4,000 రూపాయలు తగ్గించి 4,700 రూపాయలు తగ్గించి 9,000 రూపాయలకి ఇసుకొచ్చి లారీ దొరకవలసిన ఆవశ్యకత ఇవాళ ఉన్నది. హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏదైతే ప్రభుత్వం కడుతున్న డబ్బుని కాకపోతే కనీసం 10,000 రూపాయలకైనా మ్యాక్సిమం ఉండవచ్చు. ఏది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ నాయకులు చెప్పిన మాట ఏంటంటే పెద్దలు దోచుకు తిన్నారు, ప్రభుత్వం ఇందులో అవకతవకలు జరుగుతున్నాయి. ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పటికీ మీరు చెప్పినట్టు దోపిడీ జరిగి ఉంటే 10,000 రూపాయలకి ఆ రోజు 13,000 రూపాయలకి జరిగింది. అంటే ఇవాళ 9,000 రూపాయలకి ఆ దోపిడీని అవకతవకల్ని అవన్నీ అరికడితే 9,000 రూపాయలకి ఇసుకని ఇవాళ మీరు విశాఖపట్నంలోనూ అలాగే గాజువాకలోనూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తప్ప ఇంకే ఛార్జీలు తీసుకోవడానికి వీలు లేదని చెప్పిన విషయాన్ని మీరే చెప్పారు. ఎక్కడి నుంచి అయినా సరే వాకుల్లో నుంచి వంకల్లో నుంచి ఎత్తుకోవచ్చని చెప్పారు. వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ని మరి దానికి నిర్దిష్టమైన విధి విధానాలు అడిగితే ఇంకా రిలీజ్ కాలేదని అంటున్నారు. ఎప్పటి నుంచి ఆ నిర్దిష్టమైన విధానాలను మీరు రూపొందిస్తారో దయచేసి అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచి మాకు విశాఖపట్నంలో ఈ 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి విశాఖలో అలాగే గాజువాకలో అలాగే విజయనగరంలో 7,000 రూపాయలకి ఇసుక ఎప్పుడు దొరుకుతుంది అనే విషయాన్ని కూడా తేటతెల్లం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని
ఈరోజు అధికారుల సమక్షంలో ఈ విషయాన్ని మీరు చెప్పవలసిందిగా మరి కోరుతున్నాం. చూస్తున్నాం. దాంతోపాటు జరుగుతున్న మహిళల మీద, పిల్లల మీద జరుగుతున్న అకృత్యాలు కానీ వీటి మీద మీరు ల్యాండ్ ఆర్డర్ మెయిన్ దీని గురించి మీరు పోలీస్ సమీక్ష కూడా చేస్తారు కాబట్టి నిర్దిష్టంగా ఇవాళ పోలీస్ కమిషన్ కానీ, డిఐజీకి కానీ, ఎస్పీలకు కానీ నిర్దిష్టంగా వాళ్ళకి కూడా నిష్పక్షపాతంగా ఏ ఒక్కరు తప్పు చేసినా, ఏ ఒక్కరు చట్టాన్ని చేతిలో తీసుకున్నా ఎక్కడ కూడా ఉపేక్షించకుండా దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీకు తెలియంది కాదు రాష్ట్ర పెద్దగా. దయచేసి దాన్ని ఆ కోణంలో ఆలోచన చేసి దాన్ని కూడా నియంత్రిస్తూ నిర్దిష్టమైన ఆదేశాలని అధికారులకు ఇవ్వాలని ఇవాళ కోరుతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే చట్టం ఒక పక్క ఆలోచన చేస్తుంది, చట్టం రెండు పక్కల ఆలోచన చేయట్లే. చట్టం 4 పాదాల్లో ఉండాలి కానీ అలాగే